నామానికి మహిమ చెలుసు సాగి వెళుదాం. శ్రేష్ఠ సమయంలో దేవునికి మహిమ చెల్లుదాం. మనకందరికి తెలిసిన పాట, పరమదూత సై నిన్ను కోరి స్తుతింపగా. నిజమే పిల్లారా, ఆరాధిద్దాం. సమస్తము నా యేసుకే, నా సమస్తము ఆరాధనా. స్వరమెత్తి అధిక స్తోత్రము ఆరాధనా, అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పిల్తును. నా యేసుకే నేనర్పిల్తును. నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము ఆరాధనా. అధిక స్తోత్రము ఆరాధనా, అధిక స్తోత్రము వేణోళ్ళతో నీ పాడెదం, నీ పాపిని నన్ను చేకొనుమా, నీ పాపిని నన్ను చేకొనుమా. ఆరాధనా. హృదయపూర్వకంగా మనసు వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో ఆరాధనా. అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పిల్తును. నా యేసుకే నేనర్పిల్తును. నా యేసుకే నా సమస్తము. హృదయపూర్వకంగా నా యేసుకే నా సమస్తము ఆరాధనా. అధిక స్తోత్రము కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా. నా పాపమంతయు తొలగిపోయెను, నా పాప
నీకే అంకితం నా జీవితం. ప్రైజ్ హిమ్. నీకే అంకితం ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పిల్తును నా యేసుకే నేనర్పిల్తును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము. సర్వకార్యములకు కర్తైన దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని విభిల దూతగణము చేత స్తుతించబడుతున్న తండ్రి, ఉదయకాలములో మీరు మాట్లాడుతూ వచ్చాడయ్యా. సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అన్న సెలవిచ్చిన నీ దయాపూర్వకమైన పిలుపు సంకల్పాన్ని బట్టి కొందనాలు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దిగివచ్చి బలపరచండి, ఆదరించండి, మాట్లాడండి, మహిమ తెచ్చుకో. నిద్రమత్తు చీకటి ఆత్మలకు దాని కుయుక్తులను లయపరిచి మెలకువ కలిగి నేను ఘనపరచున్నట్లుగా ఈ సన్నిధి ధారలకు రోలున్నట్లుగా సిద్ధపరచమని యేసు సజీవ నామములో అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చొని కొన్ని నిమిషాలు మన మధ్యలో ఏర్పరచమన్న సేవకులు ఈ గొడుగు తీసుకెళ్ళు. మందిరములకు వెళుతున్న మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కదా. పోయి సంవత్సరం అంతా కరువే, ఈ సంవత్సరం కూడా కరువే కదా. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి వర్షం రప్పిస్తారని వీళ్ళందరూ నమ్ముతున్నారు కదా, మనము కూడా నమ్ముతున్నాం కదా. మీరు ప్రార్థన చేసి ముగించే లోపల వర్షం వచ్చేసి ఇంటికి రాకుండా ఆగిపోతావేమో, ఈ గొడుగెత్తుకెళ్ళు అని చెప్పిందంట. ఆ పాప యొక్క మాటను కాదనలేక సేవకుడి కానీ దీక్షగా ప్రార్థన చేస్తున్నాడు, ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. కొద్ది సమయం కల్లా భయంకరమైన వర్షము, ప్రచండమైన వర్షం వచ్చేసిందట. సంవత్సరం అంతా ఆపేసిన నీళ్ళన్నీ, తూములన్నీ ఆపేసిన పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టుండి ఒకవేళ ఒకేసారి తెరవబడ్డాయేమన్నంత వర్షం వచ్చేసిందట. గొడిగేసుకొని తిరిగి వస్తూ తను అనుకున్నాడు, ఈ విశ్వాసము నా ప్రార్థన బట్టి లేక నన్ను బట్టి కాదు, నా మనవరాలి యొక్క విశ్వాసమును బట్టి వర్షం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తి చేస్తున్నాం కానీ ఈ భక్తిలో ఉన్న దేవుని శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. ఈ షో విజన్, దేవుడు దర్శనము ఇచ్చి ఉన్నాడు. బట్ దర్శనము కలిగిన వ్యక్తి కానీ అవగాహన లేకుండా పరిస్థితిని చూసి, సందర్భాన్ని చూసి ఇబ్బంది కలగగానే ఏడవడం ప్రారంభించి కన్నీళ్లు కార్చిన పరిస్థితులు. ఇవన్నీ పక్కన పెడితే ప్రార్థన స్థితులను మారుస్తుందని, ప్రార్థన అద్భుతాలు చేస్తుందని, ప్రార్థన ఏదైనా చేయగల దేవుని సన్నిధికి మొరపెడుతున్నా దేవుడు ఏదైనా చేయగలడని నమ్మినటువంటి యాజకుడు సైతము ఆ విషయంలో నమ్మకం లేక చివరికి ఆ అద్భుతము జరిగేంత వరకు మోగబోయినది తన స్వరం. నిజంగా మనం ఆలోచించగలిగితే నువ్వు నమ్మిన దేవుడు ఆశ్చర్యకారులు చేయగలిగినవాడు. మహాశ్చర్యకార్యములు ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అయితే
అవన్నీ జరగాలంటే నీ నమ్మిక మీదనే అది ఆధారపడి ఉన్నది. ఇఫ్ యు బిలీవ్ ఆర్ యు బిలీవ్ యు గాట్ ఏ మిరకల్. నువ్వు నమ్మితే నువ్వు నమ్ముటకు సిద్ధపడితే, నమ్మిక మీద నీకు పట్టుదల ఉంటే ఖచ్చితంగా నీవు అద్భుతాలు చూడగలవు. అందుకని మార్కు 9:23 అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్త. మన దగ్గర ఏదైనా పెట్టుకో, అక్కడ నా రుణాలు తీరిపోతాయా? తీరిపోతాయి. నా రోగం కుదరతుందా? నా జలుబు ఒక్కటే కాదు, నాకు పట్టిన క్యాన్సర్ కూడా, నా ఇంటిని పట్టిన దరిద్రత కూడా, నా ఒంటికి పట్టిన భయంకరమైన శరీరమునకు పట్టిన కల్మషము, ఆత్మకు సంబంధించిన కల్మషము పవిత్రంగా మార్చబడతాయి. హల్లెలూయా. నువ్వు ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకోగలగాలి. నీ విశ్వాసములో పట్టుదల ఉండాలి. నీవు ఆసక్తి కలిగిన ప్రార్థన చేయగలగాలి. అది దేవుడు మాత్రమే చేయగలడని, ఈయన తప్ప వేరొకడు చెయ్యలేడని, ఆయన చేయగలడని నమ్మకం నీకు గనుస్తే నీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి. నీ పిల్లల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యవసాయంలో, నీ వ్యాపారములో, నీ చేతి పనిలో, చివరికి నీకున్న కల్మషమైన భారమైన స్థితులు ఏదైనప్పటికీ విడుదలవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చక్కటి సందేశాన్ని సేవకుల ద్వారా దేవుడు మోసుకొచ్చాడు. సో ఈరోజు కూడా ఆ సందేశాన్ని మనం విన్న మన జీవితంలో దేవుడు మన విషయమై సహిస్తాడు, భరిస్తాడు. దేవుని బిడ్డలారా, మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏదైనా కానీ. ఎక్కడ అంటే కేవలము సిలువలో మాత్రమే. సిలువలో మాత్రమే. ఆ సిలువ యాగము, సిలువ భారము మోయలేనంతదట. ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అంటాడు క్లార్. ఆయన అంటాడు, మోయలేని సిలువ నువ్వు మోసావయ్యా. ఈ లోకంలో సిలువ అంటే అందరూ అనుకుంటున్నారు ఒక అడ్డుకొయ్యి నిలువుకొయ్యి మాత్రమే అని. కానీ కాదు. ఆ అడ్డుకొయ్యి నిలువుకొయ్యికి దేవుని బిడ్డలారా చెక్కల భారం కాదు, అది ప్రతి మనుషుని యొక్క భారం, ప్రతి మనుషుని యొక్క పాపము. వాడు చేసిన అతిక్రమములు, నీవు చేసిన అతిక్రమములు, ఒకప్పుడు నేను చేసిన అతిక్రమాలు, ఇక్కడున్న సర్వ ప్రజలు చేసిన అతిక్రమాలు, ఫ్రమ్ ద డే బిగినింగ్ ఆఫ్ ఎర్త్, దేవుని బిళ్ళరా, మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఆయన అంటాడు పిల్లరా. చూసారండి, జకరియా మొదలుకొని బరకియా రక్తము వరకు ఈరోజు దోషములు, అతిక్రమాలు, రకరకాలైన తొందరపాట్లు, హత్యలు, మానభంగాలు, విచ్చలవిడి పాపము, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పైకి కనబడేది ఒకటి, వాస్తవిక జీవితం ఒకటి. ఇలాంటి పాపపు భ్రష్టత్వములు సాగిపోతున్న మానవులందరి కొరకై, లేక మనందరి కొరకై యేసు 2000 దేవుని బిళ్ళారు 26 సంవత్సరాల క్రితమే భరించినటువంటి భారం. ఒకసారి చదువుకుని యోహాను సువార్త లేఖరండి. పరిశుద్ధ దేవుడి మాట్లాడుకొని సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో ఓ చక్కటి సందేశాన్ని దేవుడు మన ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం పిల్లల బాగా గమనించండి. 17 వచ్చిన చదువుకున్న పిల్లర, ఆయన చదువుకున్న మాట, వారు యేసుని తీసుకొని పోయిరి. అక్కడి నుంచి అండలం చేసుకుందాం. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. ఆయన అంటే సిలువధారి అయిన యేసయ్య తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. గొల్గతా, గబ్బత్తా. గొల్గతా అనేటువంటి స్థలము దగ్గరికి ఆ సిలువను మోసుకొని వెళ్ళాంట. యేసుక్రీస్తు సిలువ వేసిన దినము ప్రపంచ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన దినం. యేసుక్రీస్తు వారు సిలువ భరించకపోతే, సిలువను సహించకపోతే, సిలువలో ఆయన విజయము నిజముగా పొంది మనకు దాన్ని అందివ్వకపోతే మన బ్రతుకులు ఏమైపోయినాం. ఈరోజు ఆయన ఏదైనా చేయగలడని, స్థితిని మార్చగలిగిన సమర్థుడని, పరిస్థితులను తారుమారుగా ఉన్న వాటిని చక్కపరచగలిగిన దేవుడు. వారి చేదైన పరిస్థితులున్నా అవి మాధుర్యంగా మారిపోతాయని, మారాను మధురంగా మార్చగలిగిన దేవుడని విషయాన్ని నువ్వు ఈరోజు గ్రహించాలి. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, నీ చేదైన పరిస్థితులు మారబోతున్నాయి. నమ్ముదాం.
2026 ఫిబ్రవరి మాసమే, ఈ దినమే ఇప్పటి వరకు భరించిన చేదు, ఇప్పటి వరకు సహించిన సేదు, ఇప్పటి వరకు అపజయము, అవమానము, నిందలు, కానీ ఇక నుంచి అవి ఉండవు. నమ్మితే దేవుని కార్యం చూస్తాం. ప్లాన్ సంవత్సరం మనకు దేవుని బిళ్ళారా 52 శుక్రవారాలు వస్తాయి. ప్లాన్ మీ బాధ 52 ఆదివారాలు వస్తాయి, 52 శుక్రవారాలు వస్తాయి. ప్లాన్ కానీ 52 శుక్రవారాల్లో ఒకే ఒక్క శుక్రవారానికి శుభ శుక్రవారం అన్నట. ఏంటది శుభ శుక్రవారం అన్నటువంటి ఆ పేరుగంచిన శుక్రవారం ఏం జరిగింది అంటే, లోకరక్షకుడుగా సర్వోన్నతుడైన దేవుడు నరావతరికి దిగి వచ్చి ప్రాణం పెట్టిన దినం, చనిపోయిన దినం. మరి చనిపోయిన దినం శుభ శుక్రవారం ఎందుకైంది? ప్రాణం పెట్టిన దినం శుభ సందేశం ఎందుకు మరి వినబడుతున్నది? ఇది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేస్తున్నది. నాట్ ఓన్లీ అవర్ ఇండియా, ప్రపంచంలో వాస్తవికంగా 165 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉంటే దాంట్లో చేరనటువంటి దేశాలు చాలా ఉన్నాయి. 200 దగ్గరదాపు 46 దేశముల వరకు ఆయా రాష్ట్రాలు దేశాలుగా అనౌన్స్మెంట్ చేసేసుకున్న దేశాలు ఉన్నాయి. మరి వీటన్నిటి దేశంలో ప్రపంచంలో అందరికీ తెలిసిన ఒకే ఒక శుభకరమైన దినము, శుభకరమైన శుక్రవారము యేసుక్రీస్తు వాళ్ళు లోకులందరి కొరకు, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టిన దినం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ప్రాణం పెట్టినటువంటి ఆ శుభకరమైనటువంటి ఆ ప్రత్యేకమైన సమయమని గుడ్ ఫ్రైడే అంటాం. ప్లాన్ మరి ఎందుకు ఆ గుడ్ ఫ్రైడే అని వచ్చిందంటే, మనందరి యొక్క దోషమును ఆయన సిలువలో సహించి మోసి భరించి మనకి విజయం ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ప్రతి వానికి ఒక విలువ ఉందంట, ప్రతి దానికి వస్తువుకు ఒక విలువ ఉందంట. క్రొత్త నిబంధనలకు వెళితే ఆకాశ వస్తువుల యొక్క విలువ ఒకటట, భూ వస్తువుల దేవ సంబంధమైన వస్తువుల యొక్క విలువ ఒక రకంగా ఉండదట. ప్రతిదానికి ఒక విలువ ఉన్నది, కానీ సిలువలో భరించిన పాపమునకు మాత్రము మూల్యం అట్లా ఉండవలసిందట. ఏ మనుష్యుడో ఆ మూల్యమును చెల్లించలేడు, ఆ క్రయధనాన్ని చెల్లించడి, ఆ దానికి రుణాన్ని ఎవడు చెల్లించడి. ఒకవేళ నాకు అయ్యా కొన్ని వేల కోట్లు ఉన్నాయి, లేకపోతే నా ఇండియాలో నేను ఒక్కడిని కోటేశ్వరుని, నాలాంటి వ్యక్తికి ఎవడు లేడనుకున్నా, నీ సంబంధించిన కోట్లన్నీ దారబోసిన ఆ రుణం అట్లా ఆగిపోవలసిందే. అంటే ఒక వ్యక్తి యొక్క పాపము, ఒక వ్యక్తి యొక్క అతిక్రమము, ఒక వ్యక్తి పాతాళముకు పోకుండా పరలోకానికి నడిపించగలిగినటువంటి దేవుని బిడ్డల ఏర్పాటు ఎన్ని కోట్లు పోసినా, ఎంత వ్యయపరిచినా, ఎంత దానము చేటుకు సిద్ధపడినా ఆ పాపము, ఆ దోషము, అతిక్రమం అట్లా ఉండవలసినదే. కానీ అతిక్రమలన్నిటిని భరించిన సర్వోన్నతుని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ ప్రతి భారం ఈరోజు సులువుగా మారబోతా ఉంది, ప్రతి భారము తేలికగా మారబోతా ఉంది, నీ ప్రతి చేదు మధురంగా మారబోతా ఉంది. అవన్నీ మారాలి అంటే ఆ భరించిన యేసు వైపు చూద్దాం. ఆయనంట, సిలువాపై చూడోము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువో అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము, అర్పించుకోనీదు సేవకుల ద్వారా దేవుని బిడ్డలారా క్రీస్తులోనికి రావడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చినాడు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సిలువను మోసి భరించి మనందరి పక్షంగా విజయమనిచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన గబ్బతా అనే స్థలము వరకు సిలువను మోయలేని ఆ సిలువను మోసి అక్కడ సిలువ వేయబడడానికి సిద్ధపడిపోయినట్లే ఈరోజు యేసయ్య నీ నా విషయమై అని చేస్తున్న కార్యం. ఒక చూద్దాం ఆదికాండములోని 50:3 చూడండి ప్లారా. ఈ పాత నిబంధనలో యోసేపు మరణించినప్పుడు ఐగుప్తులంట దేవుని బిడ్డలారా 70 దినములు దుఃఖమును పాటించారట. ఒకసారి చదువుకుందాం ఆ మాట. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడ వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు. చూసారా నేను మాట్లాడుతున్నట్లేరా, 40 దినములు సంపూర్ణమైనను అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు దుఃఖమును పాటించిరి. అతనిని గూర్చి అంగలార్పు దినములు ప్రకటించు
గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్నడెలా, నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరోతో తెలియజేసి, అయ్యా మీరు అనుగ్రహించి నా యొక్క మనవి ఫరోకి తెలియజేసి, నా తండ్రి నా చేత ప్రమాణమును చేయించి, ఇదిగో చనిపోవచ్చున్నాను. దేవుని బిడ్డలు గమనించండి, యోసేపుకని యేసుక్రీస్తుకని ప్రత్యేక సంబంధం ఉన్నది. పిల్లారు, యోసేపు ఏ రీతిగా పవిత్రంగా జీవించగలిగాడు, యోసేపు ఏ రీతిగా తన యథార్థతను కాపాడుకోగలిగినాడు, యోసేపు పాపము ఏ రీతిగా చేసేదనో అని కేకబెట్టి తండ్రి అయిన దేవుని యొక్క ఎదుట యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా నాలో పాపముంది మీరు ఎవడైనా రూపించగలడని కేకబెట్టి నిలబడగలిగినాడు. యోసేపు కూడా అంటాడు చూడండి, ఆదికాండం 39:9 వచనంలో 2వ భాగంలో అంటాడు, నేను ఏ రీతిగా ఇంత భయంకరమైన ఘోరమైన పాపము చేసేది, కాబట్టి నేను ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి, మొదటి నుంచి చదవండి సార్, ఈ ఇంటిలో 9వ వచనం, నీ ఇంటిలో 9వ వచనం, నీవు అతని భార్యవైనందున, చూశారని, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని యొక్క భార్యతో, ఎవరంటున్నారండి? నీతిమంతుడని యోసేపు అని చెప్పండి. యోసేపు అంటే పూర్తి కాదు పిల్లారా, నీతిమంతుడని యోసేపు. ఈరోజు ఒక క్రైస్తవుడు చెప్పవలసిన ఒకే ఒక్క మాట, నా దేవుని ఎదుట నేను యథార్థంగా, నా దేవుని ఎదుట నమ్మకముతో, నా దేవుని ఎదుట ఘోరమైన అకృత్యమైన పాపమునకు తావివ్వకుండా దేవుని కొరకే నేను బ్రతకాలి, దేవుని వలె బ్రతకాలంట. దేవుని కొరకు దేవుని వలె. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఆయన మాట్లాడుతున్నట్లారా, చివరిలో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు చూడండి, చదువుకొని ఒకసారి, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచూ ఉండెను, గాని అతడు ఆమెతో సేనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోని లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులో ఎవడునో అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సేనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలోని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి, చప్పలు కొడతాం ఒకసారి, బయటికి పారిపోయాను. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత ఏ రీతిగా ఉంటుంది, ఎవరి పక్షంగా ఆయన భరించుటకు సిద్ధపడుతున్నాడో, పాపరహితులైన దేవుడు పిల్లరా, పాప సహితులైన నా జీవితంలోంచి విడుదల ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. యోబు ఒకసారి ఒకానొక మాట అన్నాడు పిల్లరా, పాప సహితులలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఎంత మేలు. ఒకసారి చదువుకున్నా యోబు గ్రంథం 14వ దేవుని బిడ్డ అధ్యాయం 1 వచనం చూడండి పిల్లరా, ఏం మాట్లాడుతున్నాడు. స్త్రీ కన్నటువంటి నరుడు, చూశారండి, స్త్రీ కనిన నరుడు చూసాను. నా దగ్గర ఇంకో భాష ఉంది, చదువుతాను దాన్ని, తెలుగు భాష. స్త్రీ కని నరుడు కించిత్ ఆయుష్షు గలవాడై మిక్కిలి బాధనందును. తర్వాత పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడక పోవునట్లుగా వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నందుటికై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. అండలం చేసుకుందాం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపము ఎరుగని యేసు ఈరోజు పాపిలాగా సిలువలో మన భారాన్ని భరిస్తున్నాడు, మన అతిక్రమాన్ని భరిస్తున్నాడు. యుక్త వయసే కాదు, మధ్య వయసులో ఉన్నవారు, పెండైపోయిన వారు, వృద్ధాప్యములకు వచ్చిన వారు కూడా పాపముతో ఏడ్చబడుతూ శరీర కోరికల కొరకై కన్ను ఏది ఆశిస్తే, శరీరము ఏదైతే ఆశిస్తే, మనసు ఏది ఆశిస్తే పాపానికి అమ్ముడుపోతా ఉంటే
ఈ 2026 ఫిబ్రవరి మాసం ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నా భారాన్ని మన పాపమనంతా భరించుటి కొరకు మనందరి యొక్క అతిక్రమాలు కడిగివేసి నూతన శక్తిని నూతన బలమును పాపము లేని వాడుగా ఉన్న యేసు మన పాపములో నుంచి భ్రష్టత్వాన్ని కడిగివేసి పరిశుద్ధులుగా మార్చి అపజయాన్ని జయంగా మార్చబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన భరించుతూ సహిస్తున్న దేవుడై ఉంటున్నాడు. ఒకసారి చూడండి, సంఖ్యాకాండంలో ఒక మాట అంటాడు ప్లేరా. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఓ చక్కటి సందేశము ఆత్మదేవుడు మన కొరకే సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండం 20 అధ్యాయం 29వ మాట బాగా గమనించండి ప్లేరా. 20 అధ్యాయము 29వ వచనం ఏం మాట్లాడుతున్నా అక్కడ? అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖమును సలిపిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇలా ఉంటే, కానీ బైబిల్ గ్రంథంలో ఇర్మియా ఒక మాట అంటాడు, మీరు ఒకరి కొరకు ఏడవండి. ఇప్పుడు చనిపోయినటువంటి అహరోను కొరకు, చనిపోయినటువంటి మోషే కొరకు, చనిపోతున్న సిద్ధమవుతున్నటువంటి యోసేపు కొరకు కూడా అక్కడ కన్నీళ్లు కారుస్తున్నారు. దుఃఖదినములు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. కానీ ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటాడు ప్లేరా. ఆయన మాట్లాడుతున్నాడు, చనిపోయిన వారి గురించి ఎవ్వరూ ఏడవద్దట. చదువు మాట. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వారి గురించి ఎవడు ఏడవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి బహు రోదనము చేయుడి. వాడు మరలా ఇక తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయినటువంటి యోషియాకు ప్రతిగా ఏలిన వాడిని స్థలములో నుండి వెళ్ళిపోయిన యోధారాజు అయిన యోషియా కుమారుడగు షల్లూమునకు వచ్చిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు, ఇక్కడికి తిరిగి రాడు. అంటే తిరిగి రాలేనంత లోకములోకి అనేక మంది వెళ్ళిపోతారు. లోకస్తులు కూడా అదే చెబుతున్నారు, లోకంలో ప్రజలు కూడా అలాగే చెప్తారు. ఏమైందంటే వారు తిరిగి రాని లోకములోకి వెళ్ళిపోయినాడయ్యా. వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే వాడు చనిపోయినాడండి, పరమ పదించెను అని అంటాడు. కానీ క్రైస్తవ నిరీక్షణ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి నువ్వు ఏడవాలి అంటే ఎవరి కొరకు ఏడవకూడదు. ఆయన చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహురోదనము చేయడి. వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ జన్మభూమి అనగానే ఎక్కడి నుంచి వచ్చాడో అది జన్మభూమి. ఈరోజు నేటివ్ ప్లేస్ అని మనం అనుకోండి, అది కాదు నేటివ్ ప్లేస్. దేవుడు తల్లి గర్భంలో పెట్టినది కాదు. ఎక్కడి నుంచి అయితే మరి తమ తండ్రి ఇంటి నుంచి లోకానికి వచ్చాడో తిరిగి మరలా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు క్రీస్తునందున్న వారికి. కానీ తండ్రి ఇంటికి వెళ్ళకుండా వెళ్ళవలసిన త్రోవలోకి మరి మొదట వదిలి వచ్చినటువంటి తమ స్వదేశానికి వెళ్ళకుండా వేరొక దిక్కులోకి వెళుతున్నాడు. అంటే తిరిగి రాని ప్రాంతములోకి, యాతన కలిగిన స్థలములకి వెళ్ళిపోతున్నారు. ఎవరు అంటే పాపముతో రాజీ పడిన వారు, లోకముతో రాజీ పడిన వారు, భ్రష్టత్వముతో రాజీ పడిన వారు, యేసు లేని వారు, యేసుని కలిగి కూడా అటు ఇటు జీవిస్తున్న వారు, దృష్టి లేని వారు, పవిత్రతలోకి తను అప్పగించుకోకుండా ఉన్నవారు. యేసు నా కొరకై భరించాడు, యేసు నా కొరకై సహించాడు, యేసు నాకు సిలువలో విజయం ఇచ్చాడు అని గ్రహింపలేని అనేక మంది జీవితాలు. ఈ వాక్యం విని ముగించకమనిపే మన జీవితాలు జయముగా మారబోతాం. ప్రతి చేదు మధురంగా మారబోతా ఉంది. ఇది జరుగుతుంది కానీ జరగల, ఇది వస్తుంది కానీ రాలా, ఇది నీకు క్షేమం ఉంటుంది కానీ క్షేమము లేదు. కానీ ఆ స్థితులన్నీ మారబోతున్నాయి. క్షేమము, నెమ్మది, విజయము దేవుడు మన సొంతం చేయబోతున్నాడు. కారణం ఏంటంటే మనం యుద్ధం చేసిన వల్ల కాదు, మనం పోరాటం వల్ల కాదు, ఆయనే మన కొరకు పోరాడి విజయం మన సొంతం చేసేస్తాడు. హల్లెలూయా. ఆయనే మన పక్షంగా వ్యాజ్యమాడి ఆయన ఆశించిన నీకు రావలసిన లేక మనకు రావలసినది మన చేతికి దేవుడు ఇవ్వబోతున్నాడు. కారణం ఏంటంటే ఈ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్
యు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై ఆయన సహించాడు, భరించాడు, విజయమును సంతరింపజేశాడు. అది కేవలము సిలువ యందు మాత్రమే. హల్లెలూయా. అందుకే అంటాడు, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువో అని అంటాడు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువో. ఏమిస్తావు? అర్పించుకోనిదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకోనిదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ప్లేరా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాట, మన జీవితంలో ఆయన భరించి, సహించి, వహించిన అనుభవాల గురించి ఆత్మదేవుడు మనతో తేటగా మాట. 34వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలులు మోయాబు మైదానములో మోషేను బట్టి 30 దినములు దుఃఖములు సలపగా, మోషేని గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. బాగా గమనించండి ప్లేరా. పాత నిబంధనలు భక్తులందరి కొరకు వారు సలిపిన దుఃఖాలన్నీ సమాప్తమైనాయి. కానీ ఈరోజు క్రీస్తు యేసునందు ఆ సిలువలో పలికిన మాటల్లో చివరిలో ఒక మాట అంటాడు, బిఫోర్ లాస్ట్ వన్, సమాప్తమైనది. ఇంగ్లీష్లో అంటాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంట. హల్లెలూయా. సంపూర్తి అయిపోయింది. నీకు నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆయన భరించాడు, ఆయన మోసాడు, ఆయన సహించాడు. ఆయన సహించి భరించి మోసిన ఆ యాగము ద్వారా నీకు నాకు దేవుడు విజయమును అనుగ్రహించేశాడు. నీవు నేను చేయవలసిన ఒకే ఒక పని, ఆయన వైపు చూద్దాం, ఆ శిలువ వైపు చూద్దాం, యాగం వైపు చూద్దాం, ఆయన యొక్క రక్తము వైపు, ఆయన యొక్క నామం వైపు, ఆ గొల్గొతా లేక గబ్బతా అని ప్రాంతం వైపు చూద్దాం. ఈ రాత్రి వేళ, ఈ రాత్రి దేవుడు దర్శనాన్ని అనుగ్రహించునుగాక. ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యములు నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా నెరవేర్చునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన విషయంలో మొట్టమొదటి మాటని పరిచయం చేశాను. ఆ పరిచయం చేసుకున్న పాటలో ఒక వచనం చదువుకున్నాం. మరొకసారి ఆ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనముని చదువుకుందాం. చూద్దాం మాట. సిలువ మోసుకొని వెళ్ళాను అన్న సందర్భం అక్కడ ఉన్నాడు. చూద్దాం ప్లాన్. బాగా గమనించండి ప్లారా. వారు యేసుని తీసుకొని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. చదువునండి. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. యూదుల రాజైన నజరేయుడికి యేసును పై విలాసమును వ్రాయించి సిలువ మీద పెట్టెను. ఒక చూద్దాం ప్లారా. 17వ వచనం మొదటి మాట చూడండి. సిలువను మోసుకొని అంటే సిలువను అన్న దగ్గర సిలువను పక్కన పెట్టి సిలువ మీదున్న మన పాపాన్ని, మన రోదనను, మన కన్నీటిని, మన బాధను, మన యొక్క పగిలిపోయిన మన బ్రతుకులను, చితికిపోయిన మన బ్రతుకులను ఏం చేస్తున్నంట? మోసుకొని. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దాని విషయమై మనం ఆలోచన కలిగి సాగిపోవాలి.
ఆయన మనల్ని మోసేటువంటి వాడు. మన పాపమును మోస్తున్నాడు, మన బంధకములు మోస్తున్నాడు, మన స్థితిగతులతో మోస్తున్నాడు. ప్లేరా ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, లోకములు అనేక మంది కవులు రకరకాలుగా మాట్లాడతారు. ప్లేరా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. మరి నీ తల్లి నిన్ను నవమాసాలే మోసింది, ఈ భూమి మీద ఉన్నావు, మరి ఈ తల్లి నిన్ను చచ్చిందాక మొయ్యాలరా అంటున్నాడు. చచ్చిందాక మోసి మట్టిలో కలిపేస్తుంది ఈ తల్లి కూడా. ఈ భూలోకంలో ఉన్న ఈ మాత అనే తల్లి కూడా మట్టిలో కలిపేసుకుంటుంది. కానీ అసలైన రహస్యము, అసలైన జీవితము చనిపోయిన తర్వాతనే. మానవుని జీవితానికి 2 అనుభవాలు కావాలి. బిఫోర్ డెత్, ఆఫ్టర్ డెత్. మానవ జీవితానికి 2 జీవితాలు, 2 జీవితాలు. 4 జీవితాలు అంటాడు. ఏంటంటే బాల్యము, కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యము. కదండి, ఇవన్నీ కాదు. అసలైనది ఏంటంటే మానవునికి బిఫోర్ డెత్, ఆఫ్టర్ డెత్. బిఫోర్ డెత్ అంటే చనిపోకమునుపు ఎలా జీవిస్తామో, చనిపోయిన తర్వాత ఎలా ఉండబోతున్నామో ఈ మొదటి జీవించిన జీవితం మీదనే ఆధారపడి ఉన్నది. మన మాటలో, నడతలో, నడవడికలో, ప్రతి ఆలోచనలో దేవుని బిళ్ళారా దైవ చిత్తం మనకు అనుకూలంగా, వాస్తవికంగా మనకు మనమే భరించలేకపోతాం. ఎందుకంటే 50 కీర్తన 5 ప్రకారం పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించినది. పాపమునయ్యా, నేను పాపిగా ఉన్నానయ్యా, నేను పాపం చేశాను ప్రభువా, నా దోషమును భరించలేనిది, అది నేను సహించలేనిది ప్రభువా. అయితే అయ్యా, నా పాపమును బట్టి నీ పరిశుద్ధాత్మ నా యంతను తీసివేయకము, రక్షణ ఆనందాన్ని అయితే పోగొట్టుకున్న నూతనంగా మరలా తిరిగి పుట్టించమని కేకబెడుతున్నాడు 51 కీర్తనలో. దేవుని బిడ్డారా, తన కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు తిరిగి మరలా రక్షణ ఆనందాన్ని, పరిశుద్ధాత్మను స్థిరపరుస్తూ తనతో పాటు దేవుని సన్నిధి నుంచి తన పశ్చాత్తాపమును బట్టి, తన యొక్క సమర్పణను బట్టి 91 కీర్తన 15 ప్రకారం, 90 కీర్తన 15 ప్రకారం తన జీవితంలో అయ్యా కీడును అనుభవించాను, మేలుతోను నింపు ప్రభు అని కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఒక స్వరమునిచ్చి మాట్లాడు. ఏంటంటే, సూర్యుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ సింహాసనం మీద రాజు ఒకడు ఉండక మానుడా. ఇప్పటికీ సూర్యుడు ఉన్నాడు, ఇప్పటికీ భూమి ఉంది, కానీ ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనే విషయం అనేక మందికి తెలియదు. ఆ రాజు ఆయన అంటాడు, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మనకి ఈరోజు రాజు అయ్యి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాజే మనల్ని భరించువాడు, మనల్ని మోసేటువంటి వాడని లేఖనము స్పష్టంగా మన పక్షంగా తెలియచేయడానికి దేవుని యొక్క లేఖనాలు మనకు ఆత్మదేవుడు తేటగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు అనేక మంది జీవితాల్లో మనము వాటిని అనుభవించలేకపోతున్నప్పుడు ఇంతకీ ఆయన మోసినది ఏమిటి? సిలువలో ఆయన మోసినది, సిలువ అన్నాడు కానీ సిలువ అనే రూపంలో ఆయన మోసినది మొదటిది మన పాపములను ఆయన మోసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. లేఖనములు ఇక్కడ అన్ని ప్లారా మీకు బాగా తెలుసలే. యెషయా గ్రంథం 53:12 మాట చూడండి ప్లారా. నిజంగా ఎంతకంటే శ్రేష్టకరమైన లేఖనాలు బైబిల్లో ఎక్కడ కనబడవు ప్లారా. ఇదే మన జీవితాన్ని శాసించగలిగింది, మన జీవితాన్ని మార్చగలిగినది, మన దిక్కుని, మన దిశని మార్చగలిగినది, ఏదైనా చేయగలిగినది ఆ లేఖనం ఒకటి. 53 యెషయా గ్రంథం 12 వచ్చిన చదువుదాం. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును ఏలియనగా యెషయా గ్రంథం 53:12 వచ్చిన అతడు తన కలిగిన వేదనను చూచి 11 తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల యొక్క దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. బాబా చప్పలు కొట్టిన ఒకసారి. హల్లెలూయా. మనము దోషులము, పాపులము, భ్రష్టులము ఎందుకు కొరగానేటువంటి వారు. మనం పెదాలతో బలి మాట్లాడతామండి. అసలైన జీవితంలోకి వస్తేనే వాస్తవిక జీవితం అంటే దేవునికి బట్టబయలు అవుతుంది. పాట బలి పాడతాం, ప్రసంగం కూడా బలి చేస్తాం, ఆరాధన కూడా బలి చేస్తాం, ఏడుపు కూడా చాలా ఏడుస్తాం. కానీ ఏడ్చే ఏడుపుకి, లోపల ఉన్న పశ్చాత్తాపానికి లంగరు కుదరదు.
ఎవరికి వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. నేను చాలా పవిత్రుని, నా అంత నీతిమంతులు లేడని భార్యను తృణీకరిస్తాడు. భార్య నేను నీతిమంతురాలని, మా ఆయన పనికి మనోడు అనుకుంటున్నట్లేరా. కానీ పిల్లలు వారికి వాళ్ళు నీతిమంతులుగా అగపరుచుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే పైకి మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ వాస్తవికంగా సర్వశక్తి యేసు దగ్గరికి వస్తే తప్ప, యేసు క్యారెక్టర్లోకి వస్తే మన క్యారెక్టర్ కరెక్టే కాదని అర్థమవుతుంది. ఆయన ఒక్కడి కొలనూలు, ఆయన ఒక్కడి దేవుని బిడ్డలారా మనకు ప్రమాణము, ఆయన ఒక్కడి మనల్ని నిర్దేశించగలిగిన వాడు, నిర్ధారించగలిగిన వాడు. ఈరోజు ఒకసారి హృదయాన్ని విప్పేసుకుందాం పిల్లారు. ఎంతకాలం మన జీవితంలో భ్రష్టత్వంలో ఉంటాం, ఎంతకాలం మేలు పొందకుండా ఉంటాం, ఎంతకాలం మనల్ని మనమే భరించుకుంటూ ఉంటాం, ఎంతకాలం మనల్ని మనం మోసుకోలేక మొయ్యలేని బాధలతో ఉంటాం. కానీ ఈరోజు మన నిమిత్తమై ఆయన సిలువలో మనలను, మన దోషములను, ఆ దోషముల పాపములట చూడని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుడు నా సేవకుడు జనుల యొక్క దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును. కావున గొప్పవానితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్లసొమ్మును విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమం చేయవలన ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును ఏంటంట భరించుచు అట. ఆ సిలువని మోస్తున్నప్పుడు ఆయన భుజమట దాన్ని మోయలేక దేవుని బిడ్డలారా చితికిపోయిందంట. భుజము చితికిపోయిందంట. ఆయన భుజమంతా పగిలిపోయింది, పట్లగా కారి రక్తం వస్తుందంట పిల్లలు, పగిలిపోయి. దీనికంతటి కారణము దేవుని బిడ్డలారా ఆ చెక్క కొయ్యలు కాదు ఆయన మోసింది, ఆ చెక్క కొయ్యలో రూపములో సర్వ ప్రజల యొక్క పాపాన్ని ఆయన భరించాడు, ఆయన మోసుకొని వెళ్ళాడు. పిల్లారా, ఈరోజు శిలువ యాగములో ఈ ఆశ్చర్యకరమైన మన యొక్క దేవుడు మన ముందుంచిన ఆ మేలైన కార్యమును మనము భరించబోతున్నాం, దాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. దేవుని బిడ్డారా, సాతాను పాపము మరి ఆకర్షించడానికి సిద్ధపడుతుంటే ఆ యేసయ్య మన పాపాన్ని భరించి మన దోషము నుంచి మనల్ని తప్పించి విముక్తిని విడుదల కలిగించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్లాన్ ఈరోజు ఓపెన్గా చెప్తాను. ప్లాన్ దావీదు పాపం చేసేవాడు, కానీ దావీదు పాపం ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక అతని యొక్క కుమారునికి, అతని యొక్క సంతానమునకు సింహాసనం వాగ్దానము చేయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. కలలు యోసేపు పాపం తన కళ్ళ ముందుకు వచ్చింది, చేటుకు అవకాశం ఉంది, చేటుకు బలం ఉంది, ఇంకా పెండ్లి కాలేదు, వయసులో ఉన్నాడు, నవ యవన బలము కలిగిన అనుకోను, కానీ పాపమును విడిచిపెట్టి పారిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లు నేను ఇంత ఘోరమైన అకృత్యమైన పాపమునకు ఒడిగట్టెదనో, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప నా చేతికి ఏది ఇవ్వకుండా లేడట. పనివారికి కూలిచ్చేది ఈయనే, పని చేపించేది ఈయనే. ఖజానాలు ఎంత ఉందో ఈయనకి మాత్రమే తెలుసు. ఖజానా తాళాలు తన దగ్గరే ఉన్నాయి, అంటే ఇనపెట్టి తాళాలు ఈయన దగ్గరే ఉన్నాయి. పనివారికి, కూలివానికి, పశువులకు, దానాకి అన్నీ ఇచ్చేది ఈయనే. కానీ ఈ మాత్రం ఇతని మీద కన్నేసి నీవు నాతో శయనించమని ఒక్కరోజు 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడో, ఎంతకాలం అతను బానిసగా ఉన్నాడో, ప్రతిరోజు శోధిస్తుందట. కానీ ఏ రోజు కూడా ఆయన జారిపోలేదు, ఏ రోజు కూడా ఓడిపోలేదు, ఏ రోజు కూడా దానికి బలహీనుడు కాలేదు. తను దాన్ని ధిక్కరించి దాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు సాగిపో. అందుకని ప్రైమ్ మినిస్టర్ స్థానంలో చప్పలు దేవుని మహిమపడతాం. దావీదునకు సింహాసనం ఇచ్చి ఇప్పటికీ దావీదు సింహాసనమే ప్రజలందరినీ ఏలుతున్నది. ఎందుకంటే ఈ లోకరాజ్యములని ప్రభు రాజ్యముగా మార్చేటువంటి అనుభవము దావీదు సంతానమైన, అబ్రహాము సంతానమైన శారా సంతానాలకి తప్ప ఎవరికి రాదో. శారా సంతానం వలనైనదే నీ సంతానం అని పిలిపించబడుతున్న లేఖనాలు క్రొత్త నిబంధనలు వ్రాయబడుతున్నాయి. ఈరోజు మనందరి జీవితం ధన్యకరంగా దేవునికరంగా మార్చుట కొరకై సాతాను మనల్ని దొంగిలిస్తే, సాతాను మనల్ని కొనుక్కొని దాని ఇష్ట ప్రకారం వాడు వాడేసుకుంటా ఉంటే, జీవము కలిగిన దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై, మన అతిక్రమముల కొరకై ఆయన గాయపరచబడి మనల్ని భరించిన దేవుడై ఉన్నాడు. మన పాపమును మోసుకొని పోయిన దేవుడై ఉన్నాడు. నిజంగా నువ్వు ఆయన వైపు చూడగలిగితే, దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నావో స్థానాన్ని మర్చిపో, నీ ముందు నీ వెనకాల ఎవరన్నా మర్చిపో. నీవు నీ ప్రభు తప్ప
తప్ప, అది కూడా సిలువ వేబడిన యేసు తప్ప ఇక ఎవరు లేరని ఊహించుకో. నేను కొద్ది నిమిషాలు మేము లేపబోతున్నా, నీ ముందు ప్రభు ఉండబోతున్నాడు. ప్రభువుతో నువ్వు తాకబోతున్నావు. నీవు ఆయనతో తాకాలని, ఆయనతో మాట్లాడని ఇష్టపడుతూ ఉంటే ఈ చివరి ఆరాధనలో ఆత్మ దేవుని సన్నిధి నిన్ను తాకబోతుంది. యేసు రక్తము ప్రతి భారము నుంచి నీకు విడుదల ఇవ్వబోతా ఉంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపరిచిన దేవుడు, భరించి మోసిన దేవుడు. ఆయన మోసుకొనుచు గబ్బతా లేక దేవుని పిల్లలు గమనించండి, అక్కడ అంటాడు పిల్లరా, ఏంటంట, గోల్గొతా అనే స్థలము దగ్గరికి ఆ సిలువని మోసుకొని వచ్చిన దేవుడు ఉన్నాడు. నిజమే పిల్లలు, మీరు నన్ను అడగవచ్చు, అయ్యా ఈ పిల్లల్ని నేను భరించలేకపోతున్నా అంటారు తల్లిదండ్రులు. రహస్యం ఏంటంటే, పిల్లల్ని భరించడానికిగా దేవుడు పెట్టింది, పిల్లల్ని పెంచడానికి మాత్రమే మిమ్మల్ని పెట్టాడు. కానీ అసలు భారమంతా భరించేది యేసు మాత్రమే. హల్లెలూయా. పిల్లల్నే కాదు, మీ ఆయన భారాన్ని, నీ భారాన్ని కూడా, నీ ఇంటి వారి దోషాన్ని కూడా, లోకములో సర్వప్రజల యొక్క దోషాన్ని కూడా భరించేది, మోసుకుని వెళ్ళింది, మోయుటకు సిద్ధమైనది నేనున్నాను, నన్ను వాడుకో, నీవు మాత్రమే యోగ్యుడవయ్యా. ఎందుకంటే నువ్వు సర్వ మానవాళి కొరకు నీ రక్తమునిచ్చి వారిని కొన్నావు. ఆయా భాషలు మాట్లాడే వారిని, ఆయా దేశంలో ఉన్నవారిని, ఆయా ప్రజలను కొన్నావు గనక నీవి ముద్రలను విప్పుటకు నీవే యోగ్యుడవట. హల్లెలూయా. నీవే యోగ్యుడివయ్యా. నీవు తప్ప ఇక భూలోకములో అనే దానికంటే ముజ్జగములో, ఆకాశములు కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళ లోకములో కానీ, ఈ 3 లోకములో నీవు తప్ప యోగ్యులు ఎవరు లేరు. ఈరోజు నేను చెప్తున్నా, నజరుడైన యేసు తప్ప విడుదల కలిగించగలిగిన వారు ఏ ఒక్కరు లేరు. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ఒక ఆయన వచ్చాడు పిల్లారు, వీరయ్య అనే ఆయన. మూతంతయు మొదటిసారి ఎంత పెద్ద కట్టుకొట్టుకొని నొసగారుతా వాసనతో భయంకర క్యాన్సర్తో వచ్చేసాడు. మరి ఎలా వచ్చేవంటే, మా ఊర్లో వెంకటరత్నం అనే ఒక ఆయన ఉన్నాడయ్యా, 4వ స్టేజి పడకలోకి వెళ్ళిపోయినాడు, చచ్చిపోతాడు అనుకున్నాను. ఆయన చనిపోగా నెక్స్ట్ నేనే అనుకున్నాను. ఇతను కంసాలి వాడు, కంసాలి పనిచేసే వ్యక్తి, బంగారు పని చేస్తుంటాడు. ఇతను వెంకటరత్నం అనే అతను హర్జీనపాలెంలో ఉంటాడు, బొడ్డు వెంకటరత్నం. ఆయన క్యాన్సర్ చచ్చిపోతాడు అనుకున్నాయా, మీ చర్చికి తీసుకొచ్చారంట. ఆయన ఈరోజు స్కూటర్లో ఆయన భార్యని ఎక్కించుకొని పోతున్నాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదు. నిలబడుకోలేని వ్యక్తి, చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తి ఆయన భార్యని ఎక్కించుకొని మరి స్కూటర్లో పోతాడు. నేను చూశానయ్యా, రే ఈ రత్నం ఎక్కడికి విన్నాడు రా, బాగైపోయింది అని చెప్పి నాకు మాటలు రాకపోయినా సైగ చేసి మా ఆవిడని అడిగితే వాళ్ళు చర్చికి పోయినారంట. మనం కంసాలం కదా, మనకెవరు దిక్కులేరు అన్నారయ్యా. కానీ నేను బతిమలాడుకొని ఆ పక్కనే ఉంది కదా శాంతమానవని, అమ్మ మీ చర్చికి నేను రావచ్చా అని అడిగిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమంటుంది, అంతకంటే భాగ్యం ఏముందయ్యా, వచ్చాయి. నీ నమ్మిక ప్రకారం దేవుడు అద్భుతం చేస్తాడని ఆయన మొదటి వారం వచ్చాడు. ఈ వారం ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నా శరీరంలో నాకే వాసన వచ్చే స్థితి ఇప్పుడు లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదంతా నొసుగారుతా ఉన్నింది, జల్లుగారిపోయింది. ఎందుకంటే ఇదంతా మరి అది క్యాన్సర్ వల్ల పోయింది, మరి కిమో ఇచ్చడం వల్ల ఇదంతా మొత్తం లేదు. కానీ ఇప్పుడు అదంతా అది ఆగిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకేమనిపిస్తుందన్న? ఆయన అంటాడు, నేను బ్రతకతాను అనిపిస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కాదు బ్రతికేది, నా యేసయ్య నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. యేసయ్య నీ భారాన్ని భరించే దేవుడు, నీ రోగాన్ని వహించే దేవుడు. ఆయన నీ తొందరపాటును సహించే దేవుడు. నీ తల్లి నిన్ను ద్వేషించవచ్చు, నీ తండ్రి కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు, నీవు కట్టుకున్న భర్తే నిన్ను ఒగ్గేయొచ్చు అంటే విడిచిపెట్టవచ్చు. కానీ విడవని ఎడబాయని దేవుడు, నీ ప్రతి భారాన్ని, ప్రతి దోషాన్ని సహించగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసయ్య. స్నేహితులరా, ఇది నేను అనుభవపూర్వకంగా మీతో చెబుతున్నా. ఆయా సమయంలో మేము మా ఇంటి వారు ఏడుస్తున్నప్పుడు మా మధ్యకు దిగి వచ్చి ఆయన ఒకే ఒక మాట అంటాడు, ఫియర్ నాట్ అమ్మాయి. హల్లెలూయా. భయపడుకొడి, దిగులు పడుకొడి, నేనున్నా. ఆ యేసే నాకు, నా కుటుంబానికి. ఈరోజు దేవుని పిల్లలు ఎందుకు ఎంత నేను వివరంగా చెబుతున్నా అంటే, చాలామంది సన్నిహితులుగా ఉంటూ మనతోనే నడుస్తూ వారి మాటల్లో, వారు ఎప్పుడో మాట్లాడిన మాట మనకు తెలియకుండా మాట్లాడిన మాట మన దాకా వస్తామంటే హృదయం పగిలిపోతుందండి. మనుషులు ఇంత భయపరుస్తారా?
మనుష్యుల్లో ఇంత భయంకర స్వార్థం ఉంటుందా? ఎస్పెషల్లీ యేసుని ఎరగని వారి సంగతి పక్కన పెడితే, యేసుని ఎరిగి యేసు రక్తములు కలగబడి అపోస్తల బోధ సహవాసము రొట్టె విరిచిన ప్రార్థన చేయట, ఎడతెరిపు లేకుండా కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ దేవుని వాక్యం చదువుతూ కూడా బ్రతుకులు మారటం లేదు. మార్పు చెందే జీవితం కొరకే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం మారని జీవితం, ఎంతకాలం వేషధారణ జీవితం, ఎంతకాలము లోకముతో పాపంతో రాజ్యపడతావు యేసు పేరు పెట్టుకొని. ఈరోజు శుక్రవారం ఉపవాస కూడికలు మీరు వినుంటారు ప్లేరా. ఒకే ఒక్క సందర్భం గురించి మాట్లాడుతూ వచ్చారు. సంపూర్ణ మగుటకు సాగిపోదమట. హల్లెలూయా. ఆయన అంటాడు ప్లేరా, దుష్టత్వాన్ని దుర్మార్గతను దేవుని బిడ్డ లోక సంబంధమైన కుయుక్తులు కొని మాట్లాడుతూ వాటన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణ మగుటకు సాగిపోదము అంటున్నట్లారా. ఒక ఆయన ప్రశ్నించాడు అక్కడ, అయ్యా నాలాంటి వాడు సంపూర్ణులు అవుతాడా, నాలాంటి వాడు సంపూర్ణతలోకి వస్తాడంటావా అంటే, సంపూర్ణత అనేది ఒకటి వస్తుందని ఉన్నది కాబట్టి సాగిపోదాము అని పౌలు గారు పిలుస్తున్నాడు. సంపూర్ణతలో సాగిపోదాం. వాటిలో మొట్టమొదటి మాట చెప్పాను, నీ దేవుడు లేక మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు గనక మీరు సమస్త విషయంలో పరిశుద్ధతలో సంపూర్ణతలోకి రండి అంట. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధతలో సంపూర్ణత అనేది ఒక్క రోజుతో 2 రోజులతో అయ్యేది కాదు, ఒక ఆదివారం ఆరాధనలు అయ్యేది కాదు దేవుని బిళ్ళారా, లేక ఒక సంవత్సరంతో ముగించేది కాదు, లేక దేవుని బిళ్ళారా ఈ లోకములో ఇన్ని పీరియడ్ ఆఫ్ టైము, ఇంత ప్రత్యేక సమయము, ఇంత లైఫ్ స్పాన్ ఇంతేనండి అనుకోవడానికి లేదు. బిళ్ళారా జీవిత కాలమంతయు అది పరిశుద్ధతలో నుంచి రావాల్సిందే. ప్రకటనలో ఆయన అంటాడు ప్లేరా, చదనవసరం 22:11 అంటాడు ప్లేరా. అని అంటున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, దుష్టులు దుష్టులుగానే ఉండనిమంట, పాపులు పాపులుగానే ఉండనిమ్మంట, కానీ చివరిలో అంటాడు నీతిమంతులు నీతిమంతులుగా ఉండనిమ్మో, పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండనిమ్మట. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఒక్క రోజుతో ముగించేది కాదు. ఎవర్ అండ్ ఎవర్ మోర్. దేవుని బిడ్డారా, ఎన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధత అనుకూలము. ఈ పరిశుద్ధులుగా మార్చబడడానికి మన వల్ల కాదు, మన క్రియలు కావు, మన నడవడిక కాదు, మన నీతి క్రియలు కావు, యేసు రక్తము మాత్రమే మనకు చాలినదయ్యున్నది. సాతాను నిన్ను పాపంలో పరిపక్వతని వాళ్ళ ఇష్టపడుతుంటే, యేసయ్య పాపము తను భరించి తను సహించి తను మోసుకొని మనకు క్షేమాన్ని నెమ్మదినిస్తే అదే పిలుపు. మత్తయి 11:28-29 అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని గనక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఏ విషయంలో ఇస్తావయ్యా? నువ్వు ఏది భరిస్తున్నావో అది నేను భరించేస్తా, నువ్వు ఏది మోసుకుంటున్నావో అది నేను మోసుకొని నీకు మోతలేని జీవితం ఇస్తా, నీకు క్షేమకరమైన జీవితం ఇస్తా. ఇది యేసయ్య నీకు నాకు ఇచ్చేటువంటి విజయకర అన్నవాళ్ళు. క్యాన్సర్ ఎలా బాగైపోతుందండి? క్యాన్సర్ తను తీసుకుంటూ దేవుని బిళ్ళారా తన ఆరోగ్యాన్ని మనకిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని బిళ్ళని గమనించండి, మరి ఆయన ఎంతగా గాయపరచబడ్డాడు, ఎంతగా దెబ్బలు తిన్నాడు, ఎంతగా వేదన అనుభవించారంటే దేవుని బిళ్ళారా, మరి ఆయన అంటాడు కదా 39 కొరడు, ఏమి 40 కొట్టొచ్చు కదా, 40 కొట్టొచ్చు కదా, ఒక్కటి తక్కువ 40 దెబ్బలట, 30 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. అరికాలు మొదలు నన్నెత్తి వరకు స్వస్థత లేదట. రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. పంచిగాయములు అంటే భయంకరమైన గాయాలు అవతలికి వచ్చేంతగా పంచిగాయాలు కలిగేట. మరి ఈ 39 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టబడ్డాయంటే, ప్రతి దెబ్బకి ఒక రోగం గురించి ఒక సైంటిస్ట్ చెబుతున్నాడు. దేవుని బిళ్ళారా, రోగములలో వైద్యుల వల్ల కాని రోగాలు 39 రోగాలు ఉన్నాయంట. ప్రతి భరించలేని వైద్యుల వల్ల కాని రోగానికి సిలువలో యేసయ్య మన కొరకై భరించేశాడు. ప్రతి దోషమును ఆయనకు అతిక్రమముల కొరకు అతడు గాయపరచబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. స్నేహితులారా, ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, యేసయ్య గాయాలు, యేసయ్య రక్తపు ముద్ద, యేసయ్య స్రవించిన రక్తము, చివరి రక్తముట్టు వరకు ఆయన అసువులు బాపిన అనుభవం అంతా చూస్తామంటే, ఇదంతయో మనము భరించాలి, మనము సహించాలి, మనం కొట్టబడాలి. మన కాళ్ళతో చేసిన పాపాలు ఎక్కడికంటే అక్కడి పిచ్చి కుక్కలాగా దేవుని బిళ్ళరా కన్న తర్వాత ఆ దేవుని బిళ్ళ కన్న తల్లి ఏ రీతిగా పాలు పిల్లలకిస్తూ డొకటకమంటూ ఆకలితో
ఎవక్కరు అన్నం పెట్టక ఒక కనీసం పిడికుడు కూడా ముద్దేయకుండా ఉంటే అందరూ చీ చా పో అని తరిమేస్తామంటే ఎక్కడైనా ఒక ముద్ద దొరుకుతుందని కుక్కలు తిరుగుతా ఉంటే దేవుని బిళ్ళారా ఈరోజు కుక్కలాగా పిల్లిలాగా ఓ మాట చెప్పాలంటే నీచ్యమైనటువంటి పాపంతో సాగిపోయిన పరిగెత్తిన మన పాపపు పాదములు బట్టి యేసయ్య పాదాల్లో ముళ్ళుగొచ్చుకున్నాయి. హల్లెలూయా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు ఏమైపోయినాయంట? ఎండల్లో కందాయ్యా అయ్యయ్యో రాళ్ళల్లో నలిగాయ్యా. చూసారండి, ఆయన పాదాలు నలిగిపోయినాయి, ఆయన చేతులు నలిగిపోయినాయి, ఆయన శరీరం అంతా రక్తపు ముద్దగా మారిపోయింది. ఎంతో సుందరుడైన యేసయ్య స్వరూపమైన సొగసేన లేనివాడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, వ్యసనాక్రాంతుడిగా మార్చబడిపోయింది. దీనికి అంతటి కారణము మనల్ని భరించుట బట్టి, మనల్ని సహించుటను బట్టి, మనల్ని మోయుటను బట్టి ఈ అనుభవం కలిగిందని సత్యాన్ని మీకు చెప్పడానికి నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు గమనించండి, ఇదే అధ్యాయం 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లారు, మీ కళ్ళ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నా. చూడండి, ఆయన మాట 5 నుంచి చదువుకుంటే వెళ్దాం పిల్లారు. 5 వచనమును చదువుకుంటే ఏంటంట? మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన యొక్క దోషములు బట్టి అతడు నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, ఆయన పొందిన దెబ్బల చేత దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచ్చు ఉన్నది. ఇవన్నీ పక్కన పెడితే దేవుని బిడ్డారా, మొదటి మాట నీకు చెప్పాను, మన పాపములను ఆయన మోసుకొని పోయాను. రెండవది చెప్తున్నాను ప్లారా, మా దేవుని బిళ్ళారా, ఈ 11వ వచనం ఇప్పుడే చదువుకున్న ప్లారా, ఏం చేస్తాడట దేవుని బిళ్ళారా? మన దోషములను లేక మన అతిక్రమమును మోసుకొని పోయినా అంట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చూడండి, మన దోషం మరొకసారి చదువుకున్న 11వ వచనం చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును, మొదటి పాపమును, రెండోది మన దోషమునట. జనులు అన్న దగ్గర ఆ కోణములో నీవు నేను ఒకప్పుడుటిమి, ఇప్పుడు మనము రక్షించబడ్డ వారము, మనము రక్షణలోకి వచ్చిన వారము, రక్షణ అనుభవములోకి వచ్చిన వారము. ఆయన మన దోషములను భరించి లేక మోసుకొని పోయిన తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులు, అనేకులన్న దగ్గర నీవు నేను మనందరం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చూడండి ప్లారా, ఆయన మన దోషములు మీకు తెలుసు అనుకుంటా ప్లారా. బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో వచ్చినప్పుడు అల్లంత దూరంలో ఉన్నాడు యేసయ్య. ఆయన పాదముల శబ్దం వినగానే యోహాను భక్తుడు పక్కనున్న శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లట, దేవుని గొర్రెపిల్ల. నేనైతే నీళ్లలో మీకు బాప్తీసం ఇస్తున్నాను, నాకంటే వెనక వచ్చేవు నాకంటే శక్తిమంతుడు కనుక ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసము ఇచ్చును అంట. అంటే ప్రతి మానవుడు పాపములో ఉన్నాడు, ప్రతి మానవుడు దోషములో ఉన్నాడు, అతిక్రమములో ఉన్నాడు. ఇదంతయు మోసినది ఎవరంటే శిలువలో నజరేయుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. చూడండి, తన దోషములు తన బుడ్డలు మోయిటు కొరకై దేవుడు అప్పగించలేదు. కానీ కొంతమంది అంటారు పాత నిబంధన చరిత్ర ప్రకారం తల్లిదండ్రులు చేసిన దోషం అట ఎవరికి వేయబడుతుందట? తన పిల్లల యొక్క ఒడిలో వేయబడుతుంది. అంటే తల్లిదండ్రులు చేసిన పిల్లలకు వస్తే దేవుని బిడ్డలు గమనించని ప్లారా, పిల్లలకు వస్తే ఈ పిల్లలందరూ చేసిన దోషము తండ్రిగా ఉన్న సృష్టికర్తైన దేవుడు తన ఏకైక కుమారుని మీద వేసుకొని భరించి మనలను సహించిన దేవుడైన. దీనికి ఎగ్జాంపుల్ 9వ వచనం చూడండి, ఏం మాట్లాడతాడు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడిను, ధనవంతుని ఏదో అతడుకు ఉంచబడిను, నిత్యముగా అతడు అన్యాయమేమియు, ఆ మాట జ్ఞాపకం చేసుకో, అన్యాయమేమియు చెయ్యలేదు, అతని నోట ఏ కపటమునో లేదు. అంటే అన్యాయము లేనివాడు, దేవుని దోషము లేనివాడు, కపటము లేనివాడు, నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధిని కలుగచేసెను. అతడు తన్ను తాని అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానము కలుగును. హల్లెలూయా.
అతడు దీర్ఘాయుష్యమంతుడుగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. చప్పలు కూడా దేవునాను మహింపడదాం. తల్లిదండ్రుల దోషం పిల్లల మీద వేయబడుతుంటే, కానీ పిల్లలు చేసిన దోషము సృష్టికర్తని దేవుడు తన ఏకైక కుమారుని మీద భరించడానికి అప్పగించేశాడు. ఆయన కొట్టబడడానికి కారణం, చేతులు మేకులకు కారణం మన చేతులతో చేసిన పాపాలు. మన పాదాలకి దేవుని బిడ్డలారా అంటిన పాపమంతా ఆయన పాదములు మేకులుగా మారితే, ఆయన మనం చేసిన పాపపు ఆలోచనలన్నీ ఆయనకు ముళ్ళ కిరీటముగా రక్తలు ధారలుగా చిందించబడ్డానికి అది తల మీద మోతబడితే, దేవుని బిడ్డలారా అరికాల మీద నన్నెత్తి వరకు మన శరీర పాపపు కొయ్యలని యెషయా ప్రవక్త అంటాడు. స్వస్థత కొంచెమని లేదట, అది కట్టబడలేదు. తైలముతో మెత్తన చీమలు పిండబడలేదట. దేవుని బిడ్డలారా పచ్చి పుండట. ఇలాంటి భారమైన జీవితంలో మన బ్రతుకులను ఆ శిలువలో యేసయ్య భరించి మోసిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనందరి కొరకై ఒక ప్రత్యేక వ్యక్తిని ఉంచుకున్నాడు. ఇది లేవి కాండములో చూపించి ప్రార్థనలోకి వెళ్దాం ప్లాన్. చూద్దాం ఒకసారి లేవి కాండము చూద్దాం. 4వ అధ్యాయంలో చూడండి ప్లాయరా. 4వ అధ్యాయంలో చూస్తే లేవి కాండం 4వ అధ్యాయం మీకు బాగా తెలిసి అర్థం చేసుకుంటూ ఈ మాట మీ ముందు ఉంచడానికి. 4వ అధ్యాయం 22 నుంచి 24 వచ్చిన చూడని ఏం మాట్లాడుతున్నాడు. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడిని యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనాను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అతనికి అది తెలియబడిన ఎడల అతడు చేయవలసిన ఒక పని ఉంది. నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దాని ఏంటది చేసింది నీవు, కానీ ఏ లోపము లేని మగ మేకపిల్లని తీసుకొచ్చి దాని మీద తల మీద చేతులుంచి పాపమంతా ఒప్పుకోవాలంట. దేని మీద? మేకపిల్ల మీద. ఈ ఒప్పేసుకున్న తర్వాత ఇతడు భరించాలి, ఇతడు వెళ్ళాలి, కానీ అది యెహోవా ఎదుట ఈ గొర్రె పిల్ల వధించబడుతున్నది. చాలామంది అన్నారు పాత నిబంధనలు ఏముందండి, అంత కొత్త నిబంధన అన్నాడు. అసలు పాత నిబంధన లేకుంటే క్రొత్త నిబంధన లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ పాత నిబంధనలు పరిపక్వత కనబడలేదు కనుక క్రొత్త నిబంధనలు యేసు వచ్చి దాన్ని పరిపూర్ణం చేసేసాడు. హల్లెలూయా. అది నిబంధన రక్తం, నా యేసు రక్తం. చూడండి ప్లారా, ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చాడట. ఆ తర్వాత ఇదే అధ్యాయం 30 చూడండి ప్లార్ ఏం మాట్లాడుతాడు మీకు బాగా అర్థమవుతుంది ప్లార్. 30 ఎవడైనాను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చినడలా ఈ గొర్రె ఎలా ఉండాలట? ఏ దోషము ఏ లోపము లేనిదై ఉండాలి. దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దాన్ని వధించవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములు కొంచెము తన వ్రేలుతో తీసి దహన బలిపీఠము కొమ్మల మీద చెమిరి ఆ పీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను. మరియు సమాధాని బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని కొవ్వునంతయు తీవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమము రీతిగా బలి మీద బలిపి దానిని ధూపము అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తమై చేయగా అతనికి క్షమాపణ కలు. చప్పలు కూడా దేవుని మహిమపడతావా. ఇదంతా నేను ఎందుకు చదివించానంటే ఈరోజు గొర్రె పిల్లగా మారిన యేసుక్రీస్తు మన యొక్క పాపాన్ని మోసుకొని వెళ్ళాడు, మన దోషాన్ని మోసుకొని వెళ్ళాడు. ఎక్కడి వరకట? గొల్గతా వరకు, గబ్బత్తా వరకు ఆయన మోసిన, ఆయన భరించిన మన దోషమంతయో ఆయన భరించి సహించి ఓర్చుకున్నాడు గనక ఆయన శిలువ యాగము ద్వారా నీకు నాకు
క్షమాపణ దొరికేసింది. నౌ దేవుని వీఆర్ ఆల్ ఆర్ రిడెంప్షన్, లేక వీ హ్యావ్ ఎ రిడెంప్షన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిలువలో యేసు రక్తము ద్వారా మనకు విమోచన, విడుదల కలిగినది. విమోచకుడైన దేవుని ఎదుట సాగిలపడదాం. ప్రభు చిత్తమైతే రేపు దేవుని బిళ్ళారు గమనించండి, రేపు అనగా దేవుని బిళ్ళారా మరి 1వ తారీఖు నుంచి మనం నూతన కార్యాలను చూడబోతా ఉన్నాం. నూతన శకం ఆరంభించబడి ఉన్నది. నూతన ఆరంభాలు జరిగిపోవడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఆగిపోయి జరిగిపోక ఇవి కుదరదు అనుకున్నటువంటి దేవుడు భరించేశాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, ఒక కార్యం జరగాలంటే ఆ కార్యమున మనస్సులో దృఢపరుచుకొని తర్వాతనే సాగిపోవాలి. ఎలా ఉండకూడదు అని అంటే, ముందు చెప్పబడిన లేఖన భాగముల ద్వారా దేవుని బిళ్ళలు గమనించండి. ఏ రీతిగా అయితే తొందరపాటు కలిగి యాకోబు తన కుమారుని విషయంలో, లేక ఇశ్రాయేలు తన కుమారుడు యోసేపు విషయంలో కన్నీరు కార్చాడు, అంతకంటే ప్రముఖంగా దేవుని బిళ్ళలు గమనించండి. మరి ఈరోజు నా జీవితంలో మనందరి కొరకు శిలువ మ్రానును వేలాడిన యేసయ్య ఈరోజు విమోచించిన కార్యములు స్వతంత్రించుకొని నూతన మాసములకి అడిగెట్టబోతున్నాం. ఇప్పటి వరకు చేదు కనిక నుంచి చేదు కొట్టివేయబడబోతా ఉంది. ఇప్పటి వరకు మిస్టరీ ఇక నుంచి మిస్టరీ బట్టబయలు కాబోతా ఉంది. హల్లెలూయా. అది తెరచిన పుస్తకంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు అర్థం కాలేదు, కానీ ఇక నుంచి అర్థం చేసుకోవడానికి ఏం అవసరం లేదో అవన్నీ నీ సొంతం చేసుకోబోతున్నా. హల్లెలూయా. తెరచిన పుస్తకం వలె నీ కొరకు సిద్ధపరిచిన జీతము నీవు అనుభవిస్తూ సాగడానికి సిద్ధపడు. ఈ చివరి ఆరాధనలో జ్ఞాపకం చేసుకో. ప్రసంగి 7:8 ప్రకారం కార్యారంభం కంటే కార్యాంతము శ్రేష్టమైనది. కాబట్టి చివరి ఆరాధనలో దేవుని ఆరాధిస్తుండగా దైవిక సన్నిధి సమాధానమును, దైవిక అభిషేకమును దేవుడిని ముందుంచి నిన్ను గొప్ప జనముగా మార్చడానికని సిద్ధంగా ఉన్నాడు. ఉన్న చోటున ఉన్న పాటన నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుడి నిన్ను వాడుకొని నడిపించబోతున్నాడు. ఉన్న స్థలములో ఉన్న పాటన మనస వచ్చే కర్మణ త్రికణ శుద్ధితో ఆరాధించు. ప్రభువే నిన్ను గొప్ప ఆశీర్వాదాలతో నింపబోతా ఉన్నాడు. ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతుండగా ఆశ్చర్య కార్యములు చేసే దేవుని ఎదుట ప్రభు కొరకు నిన్ను అప్పగించుకో. అంత్యకాల అభిషేకం. మా ఊహ పుట్టకమనిపే మా స్థితిని ఎరిగిన దేవాన్ని, ప్రేమించు దేవుడు, ఆదరించే దేవుడు నిన్ను గొప్ప జనముగా మార్చబోతా ఉన్నాడు. ప్రభు కొరికి పని చేయడానికి సిద్ధపడదాం. దేవుడి నిన్ను ఆశీర్వదించి ప్రభు నీతో నిలబడబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను ఓడిపోనివ్వడు. నో డౌట్ ఎట్ ఆల్. నిన్ను గొప్ప జనముగా మార్చి నీ దీవెనకరంగా మార్చడానికి అని సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రాణమిచ్చి ప్రాణదాతైన దేవునికి సాగిలపడు, సాష్టాంగపడు. ప్రభు ఈ ఆరాధన ముగీకమనిపి గొప్ప కార్యాలకు స్వతంత్రించుకోబోతున్నాం. ప్రభువుకి హృదయపూర్వకంగా మనస్సు వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో నిలబడి దేవుని యొక్క సన్నిధిని అనుభవించు. దేవుడి నిన్ను గొప్ప జనముగా మార్చబోతా ఉన్నాడు. ఆశ్చర్యకరణ దేవుని సమాధానం. ప్రభుని దీవించుటకని సిద్ధపడుతుండగా ఆయనకి మాత్రమే అప్పగించుకో. దేవుడి నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు అటు ఇటు ఎమరు పట్టుకుండొద్దు. ఒకవేళ నీ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే లేపండి. ఎందుకంటే నువ్వే కాదు మేలు పొందాల్సింది, పక్కనోడు కూడా మేలు పొందాలి. ఇక్కడికి వచ్చిన వారు ఏ కొద్ది మంది కావచ్చు, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళబోతున్నారు. అది నీ నమ్మికను బట్టి ఆశీర్వాదం. నువ్వు తీసుకుంటే పొందుతావు, నువ్వు వద్దనుకుంటే అది నువ్వేమీ పొందలేవు.